క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ ఈ పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం అడ్వెంట్లోని 3వ ఆదివారంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఆరాధనకు ప్రేమతోందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కనికరం గల మా గొప్ప దేవ, నీ పవిత్ర నామమునకు వేరడైన స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధిని సమీపించే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మొదటి ఆరాధన అంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి. పాటల్లో మహిమ పొందమని, ఆరాధన ద్వారా మీరు పొందమని, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మార్పులకు సెలవించమని, సమస్తంలో చాలని దేవుడిగా ఉండి మా పట్ల మీ చిత్తాన్ని జరిగించి ఆత్మీయ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రక్షకుడు ఉదయించినాడట అనే కీర్తన పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 112వ కీర్తన, ఇతర పుస్తకాల్లో 39వ కీర్తన. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు, రాయగల్ల పోయుగారు, రక్షకుడు దయించినాడు, రాయగల్ల నిరీక్షణ ఫలముందుదాము, రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడవు యెహోవా మన దిక్కుదేవి చూచినాడు, రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట. గగనము నుండి దిగి ఘనుడుగా ఘనుడుగా ప్రియేలుగా తగినట్టు చెప్పి వారికి మిగుల సంతోష వార్త, రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు, వర్తమానము భర్తను చూచిన వెనుక కాతుము విశ్రమపడు, రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రాలు
శిశువును గనుగొందురాని శీఘ్రముగను దూతనిలిపే రక్షకుడు ధరించినాడట. మన కొరకు పరమా రక్షకుడు అనుచుకున్నాను కరికొకడు ఆనవాడు చేపుకొనుచు అనుచుకున్నా అనుమతించి కడకు క్రీస్తునందరికి తెలిపినాడు రక్షకుడు ధరించినాడట. మన కొరకు పరమా రక్షకుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తెలుపుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలిగి దేవుని చేరుకున్నాను. దేవా నా దేవా, సీతారామ వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువు నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. మా సృష్టికర్తలు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, జీర్ణము పాపలమైన స్వాభావికంగా పాపలమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసి మరియు నీకు ఒప్పుకొనుచున్నాను. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచూ వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొక్క వాసనములకే వచ్చుచున్నాను. మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారుని జనముగా కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. నిన్ను గూర్చి పరిశుద్ధమును గూర్చి సరైన జ్ఞానము నీ వాక్యమును వివేకము ఆయనను నీ పరిశుద్ధాత్మను పొందుకొనుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుతున్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచువారికి దేవుని కుమారులను కలుగుతాడు, వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును. మా అందరికీ దయచేసి అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతము చదువు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతింపకుడు.
కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి. యెహోవా, నీవు నీ దేశం కటాక్షం చూపి ఉన్నావు. చెరగపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా ప్రభువైనా దేవా పరమరాజా పరిపూర్ణ శక్తి గల పరమా జనక మహిమా పరచుచు ఆరాధించుచున్నాము. మహిమాతిశయమును మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమారా యెహోవా తనయా
లోక పాపము లోక పాపములు వాసిగా జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థనాలించి పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు ప్రభావించుచున్నామెప్పుడు ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థిద్దాము. సర్వోన్నతుడైన మా తండ్రి, ఓ ప్రభువా, నీకు స్తోత్రం. మా ప్రార్థనలకు చెవియొగ్గుమని వేడుకుంటూ ఉన్నాం. నీవు దయతో మాలో ప్రవేశించి మా హృదయాంధకారములను తొలగించి మమ్మను వెలిగింపుమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుచును నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోనండి. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగములు చదివేందుకు రావాలని కోరుతున్నాను. పాత నిబంధన వాక్య భాగము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. ఇదిగో, నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చింది. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యముల కర్తృ యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలం చేయవాడైనట్టు కూర్చొని ఉండు. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మూలం చేయని ఆయన నిర్మూలము చేయు. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండు. తీర్పు తీర్చుటకై నేను నీ యొద్దకు రాగా చిన్నంగి వానుల మీదను, వ్యభిచారుల మీదను, అక్రమానుకుల మీదను నాకు భయపడక, వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాన్ని తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యముల కర్తవ్యం యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వాడైన మీరు లయం కాదు. దేవా పావన శక్తుడ దేవా పావన మాచ దేవా
16వ వచనం నుండి 25వ వచనం వరకు. అడ్వెంట్లోని 3వ వార్తాపత్రిక ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము రోమియోకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 25 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దుర్నీతి చేత సత్యము అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారికి మధ్య విస్తృతమై ఉన్నది. దేవుడు అది వారికి విస్తృతపరిచింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు దేవుడు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచబడలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యక్తులైంది. వారి అవివేక హృదయములు అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైన వారు అక్షయుడును దేవుని మహిమను శైవపు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్పాదము జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చరు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాలోచనను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించింది. అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టంగాను పూజించి సేవించింది. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈ వాక్యం ఎంత హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థ వాక్య భాగము లూకాసు వార్త 39వ వచనం నుండి 56వ వచనం. ఓ ప్రభువా, నీకు మహిమ అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త భాగము లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం నుండి 56వ వచనం వరకు ఇలాగ వ్రాయబడింది. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండచీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసి, ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గర్భం వేసింది. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండిపోయినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీకు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలము ఆశీర్వదించబడినది. నా ప్రభువు తల్లి నా ఎదుకు వచ్చుట నాకు ఎలాగో ప్రార్థించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గర్భం వేసింది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మిన ఆమె ధన్యురాలైనది. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును బలపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అన్నారు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉంది. ఆయన తన వాక్కుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి వీణులను ఎక్కించెను. ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామును అతని సంతానములను వివాహము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకున్నదని తనకు
ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరికి పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగినది. చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు సర్వశక్తి గల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయుటకు అక్కడి నుంచి వచ్చినది నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధారమును, నిత్య జీవమును నేను నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. దైవవాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ అందరం కలిసి సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడి అనే కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తన 13వ కీర్తన ఈ 40వ కీర్తనను పాడుతున్నారు. సంతోషించుడి అందరూ నాతో యోగవింతరు కీర్తన పాడవాచితిని సంతోషించండి నాతో అంధకారమయ భూమి
线路输入。నాతో సంతోషించండి. మన తండ్రి దేవుని నుండి ప్రభునేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, కృపగల మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో పాటల ద్వారా మహిమ పొందిన తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నన్ను మరుగుపరిచి నీ మాటలను వినిపించండి. క్రిస్మస్ సంతోష సమయం కొరకు సిద్ధపడుతున్నటువంటి మమ్మలను ఆత్మచేత సంధించి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి ఆయత్తపరచమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లుగా చేసుకోనమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అడ్వెంట్లోని 3వ ఆదివారంలోనికి ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రిస్మస్కి మనం సమీపిస్తూ ఉన్నాం. క్రిస్మస్ సందేశం మహా సంతోషకరమైన సందేశం. క్రిస్మస్ పండుగ ఈ ప్రపంచానికి సంతోషాన్ని ఇచ్చేటువంటి పండుగ. క్రిస్మస్ వేడుకల కొరకు సిద్ధపడుతూ ఉండగా మన హృదయాలు అలాంటి సంతోషంతో ఉన్నాయా అన్నది మనం పరిశీలన చేసుకోవాలని ఈ లేఖన భాగాలు ఆధారంగా నేను కోరుతూ ఉన్నాను. అక్షరాల్లో ఉన్న ఆనందం మన అంతరంగంలో ఉండాలి. ఇది చాలా ప్రధానమైనది. కొని తెచ్చిపెట్టుకున్నటువంటి సంతోషం కాదు. హృదయాంతరంగంలో నుంచి కలిగేటువంటి మహా సంతోషం. నేడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు పాత నిబంధన వాక్య భాగంగా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. పత్రిక వాక్య భాగంగా రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 25 వచనాలు. సువార్త వాక్య భాగంగా లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి 56 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 3 లేఖన భాగాల సారాంశాన్ని క్లుప్తంగా మీకు అందించి లూకాసు వార్త ఆధారంగా దేవుని మాటలు మీకు వినిపించాలని నేను తలస్తూ ఉన్నాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1-6 వచనాలలో సర్చింగ్ ఫర్ గాడ్, ప్రభువు కొరకైన ఎదురుచూపు లేక ప్రభువును వెదకుట అనేది మనం చూస్తాం.
మలాకీ ప్రవక్త ప్రవచన కాలంలో ఒక ప్రశ్నను ఎదుర్కొన్నాడు. యూదులు మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి కాలం అది. మెస్సియా రాక కొరకు నిరీక్షిస్తూ ఉన్నటువంటి యూదులు ఒక ప్రశ్నను సంధించారు. అదేమిటంటే, మెస్సియా ఎప్పుడు వస్తాడు, మెస్సియా ఎప్పుడు వస్తాడు. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో మలాకీ చెప్పినటువంటి ప్రవచనాలు చాలా ప్రత్యేకతను సంతరించుకున్న ప్రవచనాలు. ప్రధానంగా ఇందులో 3 విషయాలు మనం గమనించాలి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మలాకీ ప్రవక్త చెప్తున్నారు, మీరు ఎదురు చూస్తున్న మెస్సియా వస్తారు, అయితే ఆయన రాకడకు ముందు ఆగమన దూత వస్తాడు. మొదటి వచనంలో అవే విషయాలు ఉన్నాయి. మెస్సియా రాకకు ముందు ఒక ఆగమన దూత. ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నాడంటే, బాప్తిస్మం ఇచ్చి యోహానును ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నారు. రెండవది, ఆ మొదటి వచనం 2వ భాగంలో మీరు గమనించినట్లయితే మెస్సియా రాక ఎలా ఉంటుందో చెప్పారు. ఎలా ఉంటుందట చూడండి, నేను చదువుతున్నాను. మొదటి వచనం 2వ భాగంలో, మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఎలా వస్తుందట? హఠాత్తుగా వచ్చును. ఊహించని రీతిలో జరుగుతుంది, ఊహించని విధంగా జరుగుతుంది మెస్సియా యొక్క రాక అని తెలియజేశారు. అది యూదులు అర్థం చేసుకున్నటువంటి విధానం వేరు. యూదులు మెస్సియా యుద్ధసూరునిగా వస్తాడు అని భావించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలం అది. అయితే యేసుక్రీస్తు రాకడ, ఆయన ఒక పేదవాని ఇంటిలో జన్మించారు, పశువుల పాకలో పవళించారు. ఇవన్నీ ఆశ్చర్యాలు, ఆనాటి యూదుల యొక్క ఊహకు అందనటువంటి కార్యాలు. మెస్సియా జయశాలిగా ఉంటాడు అని భావిస్తే యేసుక్రీస్తు దీనునిగా ఈ లోకానికి వచ్చారు. మూడవది, యూదులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సియా ఎలాంటి వాడో, ఏమి చేస్తాడో మలాకీ ప్రవచించాడు. చూడండి, 2, 3 వచనాలు మీరు చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం ఉంది. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఆయన ఎలాంటి వాడట? కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. కంసాలి బంగారాన్ని పుటంలో వేసి దానిలో ఉన్న రస్తంతా తీసివేస్తాడు. ఆ పుటంలో వేసినప్పుడు శుద్ధమైనటువంటి బంగారం వస్తుంది. సబ్బు మురికిని పోగొడుతుంది. ఇవి 2 కూడా ఒక మాటలో చెప్పాలంటే ప్యూరిఫికేషన్కి గుర్తు, శుద్ధీకరణకు గుర్తు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా వచ్చి ఏం చేస్తాడు అని అంటే, మిమ్మల్ని శుద్ధి చేస్తాడు అని చెప్పటం ప్రవక్త యొక్క ఉద్దేశం. మన మాటల్లో మనం ఇలా చెప్పుకుంటాం, యేసుస్వామి మనలో ఉన్న పాపపు మురికినంతటిని తీసివేసి పరిశుద్ధమైన వారినిగా దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి ఈ లోకానికి వచ్చారు. మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను, పాపపు మాలిన్యాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తే మెస్సియా.
అనే విషయాన్ని రుజువు చేయడానికి అపోస్తలులు అనేక లేఖన భాగాలను తీసుకొని బోధించడం జరిగింది. మానవులను పాపముల నుంచి విడిపించడానికి, పవిత్రపరచడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అయితే మానవులను పవిత్రీకరించడం, మానవులను పరిశుద్ధులుగా చేయడం అనేది కత్తి ద్వారా సాధ్యమయ్యేది కాదు, యుద్ధతంత్రాల ద్వారా సాధ్యమయ్యేది కాదు. యేసుక్రీస్తు ఆయన ప్రేమ ద్వారా, ఆయన వాక్కు ద్వారా మానవ హృదయములను, మానవ జీవితాలను మార్చారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కాలం నుండి నేటి వరకు అనేక కోట్ల మంది తమ జీవితాలను మార్చుకున్నారు. పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలోనికి వచ్చారు. కేవలం యేసుక్రీస్తు యొక్క వాక్కు చేత వారు సంధింపబడి, యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త వారి హృదయాంతరంగాలలో పనిచేసి వారిలో నూతనమైనటువంటి మార్పును తీసుకొని వచ్చింది. ఒకప్పుడు సౌలుగా ఉన్న సౌలు తన గురించి తాను తిమోతికి చెప్పుకుంటూ ఇలా అంటాడు, నేను హింసకుడను, దోషకుడను, పాపులలో ప్రధాన పాపిని. అయితే అలాంటి ప్రధాన పాపిని అని తన గురించి తాను చెప్పుకున్నటువంటి పౌలు తన జీవితాన్ని యేసుక్రీస్తు సువార్త లేక యేసుక్రీస్తు యొక్క వాక్కు ఎంత అద్భుతంగా మార్చిందో కూడా చెప్పాడు. యేసుక్రీస్తు సువార్తలో ఉన్నటువంటి శక్తిని అనుభవించిన వాడు పౌలు. యేసుక్రీస్తు యొక్క వాక్కు లేక యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థాన సందేశము సువార్త. యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానపు సందేశమైన ఈ సువార్త మతాలను మార్చేది కాదు, మనుషులను మార్చేది, మనుషుల యొక్క అంతరంగాలను మార్చేది, మనుషుల యొక్క స్వభావ స్వరూపాలను మార్చి నూతనమైనటువంటి వారిగా తీర్చిదిద్దేది సువార్త. అలాంటి సువార్తను ఈ మానవాళికి ఇవ్వటానికే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. అలాంటి సువార్త ద్వారా, ఆ సువార్తను నీవు అంగీకరించడం ద్వారా నీ జీవితం నూతనపరచబడుతుంది, నీ జీవితంలో నూతనమైన ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందం నీ హృదయంలో వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్ అనుభవిస్తావు అనే సంగతిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, నిజమైన క్రిస్మస్ ఆనందం యేసుక్రీస్తు సత్య సువార్త ఎప్పుడైతే మనలను సంధించి మన హృదయాలను నూతనపరిచిందో అప్పుడే నిజమైన క్రిస్మస్, అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. గమనించండి, యేసుక్రీస్తు సువార్త నా హృదయాన్ని తాకింది, నా జీవితం నూతనపరచబడింది అని చెప్పుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి అనుదినము క్రిస్మస్ను ఆచరిస్తాడు. అనుదినం క్రిస్మస్సే. సువార్త ఎంత శక్తివంతమైనదో మీరు గమనించారు. యేసుక్రీస్తు లేఖన నెరవేర్పుగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన వచ్చి మానవ జీవితాలను పవిత్రపరిచారు. అలా పవిత్రపరచబడడానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఆయన సువార్తను మనకు అందించారు. సువార్త శక్తి మన జీవితాలను నూతనపరుస్తుంది. మనం చదువుకున్నటువంటి పత్రిక వాక్య భాగము, రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 25 వచనాలు. పవర్ ఆఫ్ గాస్పల్. సువార్త శక్తి
తనను ఏ విధంగా మార్చిందో అనుభవించినటువంటి పౌలు ఆ సువార్త శక్తిని గురించి రాశాడు. సువార్త శక్తిని గురించి చూడండి, 16వ వచనం, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి. మీకు ఇంతకు ముందు చెప్పాను, సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానములను గూర్చిన వార్త. అది ఎలాంటిది అనంటే దేవుని శక్తి. ఆ శక్తి మానవ జీవితాలను మారుస్తుంది. ఇక్కడ శక్తి అని వాడబడినటువంటి మన తెలుగు పదానికి మూల భాషలో గ్రీక్లో డునామిస్ అనేటువంటి మాట వాడారు. ఈ డునామిస్ అనేటువంటి మాట నుంచి 2 పదాలు వచ్చాయి. ఒకటి డైనమైట్, రెండవది డైనమో అనే మాటలు వచ్చాయి. డైనమైట్ అంటే ప్రేలుడు పదార్థం. ఇప్పుడు కొండల్ని పగలగొట్టడానికి డైనమైట్లు పెడతారు. గొప్ప విధ్వంసాన్ని సృష్టిస్తుంది అది. మరి డైనమో అంటే పాత ఆ పెద్దవాళ్ళకి బాగా పేరు అలవాటు. డైనమో అనేది నిర్మాణాత్మకమైన శక్తికి వినియోగించేది. అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే పాతకాలంలో డైనమో సైకిళ్ళు అని ఉండేవి. అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటిది. అంటే ఒక పదార్థం నుంచి మరొక దానిని నూతనమైనటువంటి శక్తిని విడుదల చేస్తుంది. మ్యాగ్నెటిక్ పవర్ నుంచి ఎలక్ట్రిక్ పవర్ని సృష్టిస్తుంది. అది డైనమో. ఈ 2 దేవుని శక్తిలో ఉన్నాయి, సువార్త శక్తిలో ఉన్నాయి. సువార్త ఎలాంటిది అని అంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని ధ్వంసం చేస్తుంది. నీలో ఉన్నటువంటి పాపాన్ని ధ్వంసం చేస్తుంది. మనలో ఉన్నటువంటి పాపాన్ని ధ్వంసం చేసి ఒక నూతనమైన శక్తిగా, లేక నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతన సృష్టిగా నిన్ను చేస్తుంది. అది సువార్తకు ఉన్నటువంటి శక్తి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. నీలో ఉండే పాపనంతటినీ విధ్వంసం చేసి ఒక క్రొత్త వ్యక్తిగా, క్రొత్త సృష్టిగా చేయగలిగిన శక్తి యేసుక్రీస్తు యొక్క సువార్తకు ఉంది అనే సంగతిని పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఈ సువార్త దేవుని నుంచి వచ్చింది. ఈ సువార్త దేవుని నీతిని వెల్లడి చేస్తుంది. ఈ సువార్త మనలను రక్షిస్తుంది. రక్షించే శక్తి కలిగినటువంటి సువార్త. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమాజంలో సువార్తకు, సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు కోకొల్లలుగా ఉన్నారు. సువార్తను పెడచెవిని పెడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవునిని ఎరిగి ఉండి కూడా ఆయనను మహిమపరచని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. సువార్తను నమ్మకుండా తమ సొంత జ్ఞానంతో, తమ సొంత ఆలోచనలతో నడిచేవారు ఇంకొంతమంది ఉన్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్న వారు ఉన్నారు. పౌలు అంటున్నాడు, సువార్తకు సానుకూలంగా మీరు స్పందించండి.
ఎందుకంటే ఈ సృష్టిలో నిన్ను నూతన పరచగలిగిన శక్తి, ఆత్మీయ ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి సువార్తకు మాత్రమే ఉంది. కనుక మీరు సువార్తకు సానుకూలంగా స్పందించండి అని చెప్తున్నాడు. ఒకవేళ నీవు సువార్తకు సానుకూలంగా స్పందించకుండా ఇంకా సృష్టినే నీవు పూజిస్తూ ఉంటే, ఇంకా నీవు సువార్తకు వ్యతిరేకంగా ఉంటే, దేవుని మహిమపరచకుండా ఉంటే, నీ సొంత జ్ఞానంతో నీ సొంత ఆలోచనలతో నీవు నడుస్తూ ఉంటే, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. దేవుని కోపానికి నీవు గురైపోతావు, జాగ్రత్త. చూడండి 18వ వచనంలో ఈ మాటలు మనం గమనిస్తాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇంకా నీవు సువార్తను అంగీకరించకపోతే, ఇంకా సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టినే నీవు పూజిస్తూ ఉంటే, ఇంకా నీవు నీ సొంత ఆలోచనలతో సొంత జ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉంటే, సువార్తను నిర్లక్ష్యం చేస్తే దేవుని కోపానికి నీవు లోనైపోతావు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు సువార్త మన జీవితాలను మార్చేది. సువార్తకు లోబడే వారంగా మనం ఉంటే మన హృదయాలు నూతనంగా మార్చబడతాయి. నూతనమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే సువార్తకు సానుకూలంగా స్పందించామో అప్పుడు మన హృదయాల్లో క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించగలుగుతాం. యేసుక్రీస్తు మనలో జన్మిస్తారు. మనం క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతాము అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో యేసుక్రీస్తు సువార్తను అంగీకరించే వారి జీవితాల్లో కలిగే ఆనందాన్ని గురించి మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క సువార్తను అంగీకరిస్తే మన హృదయాల్లో ఒక నూతనమైన ఆనందం కలుగుతుంది, రక్షణానందం కలుగుతుంది. అలా రక్షణానందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి 3 వ్యక్తులు ఈనాటి సువార్త వాక్య భాగంలో ఉన్నారు. వారు ప్రభువునందు ఆనందిస్తున్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే ఎలిజబెత్, మరియా బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ 3 గురించి, వారు అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని గురించి మనం వివరించుకోవాలి. మొదటిగా ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకుందాం. ఎలిజబెత్ గొడ్రాలుగా ఉన్నప్పుడు జకర్యాకు దేవుని దూత దర్శనమిచ్చి ఎలిజబెత్కు పుట్టబోయే బిడ్డను గురించి చెప్పడం జరిగింది. ఎలిజబెత్ గర్భం ధరించింది. ఆమెకు పుట్టిన బిడ్డ పేరు మనం బాప్తిస్మం ఇచ్చి యోహాను అని చెప్పుకుంటాం. విశేషం ఏమిటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహానును గర్భం దాల్చినటువంటి ఎలిజబెత్ తనకు పిల్లలు లేరు అన్నటువంటి అవమానం నుంచి విడుదల పొందుకుంది. అవమానం పోయింది. గుడ్రాలు అనేది చాలా అవమానకరమైన పరిస్థితి. ఎప్పుడైతే తాను గర్భం దాల్చిందో దేవుని వాక్కు ద్వారా ఆమెలో ఉన్నటువంటి ఆ అవమానం తొలగిపోయింది. మరొక వైపు దేవుని మాటకు విధేయురాలై యేసుక్రీస్తును తన గర్భంలో మొయ్యటానికి సిద్ధపడినటువంటి కన్య అయిన మరియా యేసుక్రీస్తును ఈ లోకానికి ఇవ్వడానికి అవమానాలను భరించడానికి సిద్ధపడింది. ఎలిజబెత్కేమో అవమానం తొలగిపోయింది. మరియా అవమానాలు సహించడానికి సిద్ధపడి యేసుక్రీస్తును తన గర్భంలో మోస్తోంది. క్రైస్తవ విశ్వాసి గుర్తించాల్సిన ఈ 2 విషయాలు. యేసుక్రీస్తు యొక్క సువార్తకు నీవు లోబడితే, దేవుని వాక్కునకు నీవు లోబడితే,
నీలో ఉన్నటువంటి అవమానాన్ని ప్రభు తొలగిస్తాడు. యేసుక్రీస్తు యొక్క సువార్తకు, ఆయన వాక్కుకు నీవు లోబడితే, యేసుక్రీస్తును ఈ లోకానికి అందించడానికి, యేసుక్రీస్తు బిడ్డగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా అవమానాలను సహించడానికి కూడా నీవు ఇష్టపడాల. మరియా నజరేతు నుండి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. మరియ వందనాన్ని స్వీకరించిన ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఒక కీర్తన పాడింది. ఎలిజబెత్ పాడినటువంటి ఈ కీర్తనను సాంగ్ ఆఫ్ లవ్ అని అంటారు. సాంగ్ ఆఫ్ లవ్ 42వ వచనం నుండి 45వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని ఏమంటారంటే సాంగ్ ఆఫ్ లవ్ అని అంటారు. ఈ ఎప్పుడైతే మరియా ఎలిజబెత్ దగ్గరకు వచ్చిందో, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకుంది. అని ఆ సమయంలో రావడం నిజంగా ఎలిజబెత్కు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. మరియ రావడమే కాదు, ఎలిజబెత్తో సహవాసం చేయడం, సహవాసం చేయాలనుకోవడం ఎలిజబెత్కు గొప్ప ఆనందాన్ని కలిగించింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక విషయం మీరు గమనించండి. క్రైస్తవ విశ్వాసికి సహవాసం చాలా ముఖ్యం. విశ్వాసికి సహవాసం అనేది చాలా చాలా ముఖ్యం. ఇతర విశ్వాసులతో సహవాసం ఆధ్యాత్మిక జీవిత సాఫల్యతకు సోపానం. ఒక వచనం మనం చదువుకుందాం. మలాకీ గ్రంథంలోనే 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుని యెడల భయభక్తులు కలిగిన వారు ఒకరితో కలిసి ఒకరు సహవాసం చేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు వారి మాటలను, వారి ప్రార్థనలను ఆలకిస్తాడు. వారి ప్రార్థనలను దేవుడు వింటాడు. సహవాసపు ప్రార్థన దేవుడు వింటాడు. సహవాసంలో సంతోషం కలుగుతుంది. ఎలిజబెత్ మరియ సహవాసంలో సంతోషిస్తోంది. రెండవది, ఎలిజబెత్ ఆనందానికి మరొక కారణం ఏంటంటే, మరియ గర్భంలో ఉన్న శిశువు తనకు ప్రభువు అని గుర్తించింది. మరియ గర్భంలో కూడా ఒక శిశువు ఉన్నాడు. ప్రకటించింది. గర్భం ధరిస్తావు. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించాను. మరియ గర్భంలో ఉన్నటువంటి శిశువు తనకు ప్రభువు అని గుర్తించి విశ్వసించింది ఎలిజబెత్. అందుకే గొప్ప సంతోషాన్ని ఆమె అనుభవిస్తుంది. యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకునిగా గుర్తించి విశ్వసిస్తే గొప్ప సంతోషం కలుగుతుంది. అదే రక్షణానందము. రక్షణానందం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనం అక్కడ చదువుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం.
యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవము. ఏమని ఎరిగి ఉండాలి? ఆయన నాకు ప్రభువు, ఆయన నాకు నీవు రక్షింపబడుదువు. యేసు నా ప్రభువు, ఆయన మరణించి తిరిగి లేచాడు అన్న సత్య సువార్తను నీవు నమ్మితే చాలు, నీవు రక్షింపబడతావు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎలిజబెత్ మరియ గర్భంలో ఉన్న శిశువు తనకు ప్రభువు అని గుర్తించి విశ్వసించింది. అందుకే ఆమె ఆనందం పట్టలేనంత ఆనందం, ఆ ఆనందంలోనే ఒక గొప్ప పాట పాడేసింది. యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా గుర్తించి విశ్వసిస్తే కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాంటి ఆనందం నీవు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా గుర్తించి విశ్వసించి ఈ క్రిస్మస్ పండుగకు నీవు సిద్ధపడితే కలిగే ఆనందం మహా సంతోషకరం, మహా సంతోషకరం. అలాంటి ఆనందం నీలో ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎలిజబెత్ ఆత్మతో నింపబడి ఆనందించడమే కాదు, 42 నుంచి 45 వచనాలలో మరియను అభినందించింది. ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు మనలను పరిశుద్ధులుగా చేయటానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆయన వచ్చారు. ఆయనే నా రక్షకుడు, ఆయనే నాకు ప్రభువు అని నీవు విశ్వసించి నీ హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు నీవు ఆత్మతో నింపబడతావు, నీవు ఆనందించగలుగుతావు, నీవు నిజమైనటువంటి ధన్యురాలవు, ధన్యుడవు అవుతావు. ప్రభునందు ఆనందిస్తున్నటువంటి రెండవ వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఈయన ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో ఉన్నాడు. తల్లి గర్భంలో ఉండి ఆనందిస్తున్నాడట. ఎంత అద్భుతమైన సన్నివేశాన్ని ఇక్కడ పొందుపరిచారో మీరు గమనించాలి. 41వ వచనం, ఎలిజబెత్ మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎలిజబెత్ అంటుంది, సందడిని తన మాటల్లో వ్యక్తం చేస్తూ ఆనందించాలంటే, ఈ క్రిస్మస్ నీ జీవితంలో సంతోషమయం కావాలి అని అంటే యేసుక్రీస్తును నీ రక్షకునిగా, నీ ప్రభువుగా నీవు అంగీకరించాలి. యేసుక్రీస్తు యొక్క సువార్తను నీవు అంగీకరించాలి. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తను అంగీకరించకుండా ఉండి ఉంటే, ఈ క్రిస్మస్ని ఆచారబద్ధంగా జరిగించుకుంటూ ఉంటే, ఈనాటికైనా మీరు గుర్తించాలి, నిజమైన క్రిస్మస్ సంతోషము యేసును రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే నీకు లభిస్తుంది. ప్రభునందు ఆనందిస్తున్న మూడో వ్యక్తి మరియా.
మరి స్థితిగతిలో దేవుని రక్షకునిలో ఆనందిస్తోంది. ప్రియమైన వాళ్ళరా, మరియ గీతం యొక్క వివరణలోనికి నేను వెళ్ళటం లేదు, కానీ ప్రభువులో ఆనందిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య వయస్సురీత్యా సంబంధం ఉందా? వయస్సురీత్యా సంబంధం ఉందా? లేదు. ఒకళ్ళు పిండంగా ఉన్నారు, మరొకళ్ళు యవన దశలో ఉన్నారు, మరొకళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను పిండంగా ఉన్నాడు, మరియ యవన దశలో ఉంది, ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉంది. ముగ్గురి వయస్సులు తారతమ్యత ఉంది. అయితే వారికి కలిగినటువంటి ఆనందం ఒకే రీతిగా ఉంది. వారికి కలిగిన ఆనందం అనంతమైంది. ఎందుకు ఇంత ఆనంద సంతోషాలను అనుభవిస్తున్నారు అని అంటే, వారు దేవుని మాటకు లోబడ్డారు. యేసుక్రీస్తు మెస్సియా అని గుర్తించారు. వారు ఆనందిస్తున్నారు. కానీ దేవుని ఉంది. వీరు దేవుని మాటను విశ్వసించారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, సామాన్యులు అసామాన్యులుగా మారిపోయారు, అనామకులు ప్రభు కొరకు సాధనాలుగా వాడబడ్డారు. నేను ముగిస్తూ ఉన్నాను. రక్షణ సువార్త మనలను నూతన పరుస్తుంది. యేసుక్రీస్తు సువార్త మనలను నూతనమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఆయన వాక్యము మనలను బలపరుస్తుంది. ఆయన వాక్యము మనలను శక్తివంతులుగా చేస్తుంది. ఆయన సువార్త మనలను సాక్షులుగా ఈ లోకంలో నిలబెడుతుంది. మరియా, ఎలిజబెత్, యోహానుల వలె యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన మాట చొప్పున నీ జీవితంలో నీవు చేయడానికి సిద్ధపడితే నిజమైన సంతోషాన్ని నీవు అనుభవించగలుగుతావు. నిజమైన సంతోషాన్ని నీవు అనుభవించగలుగుతావు. క్రిస్మస్ ఆనందాన్ని నీవు అనుభవించగలుగుతావు. మనం క్రిస్మస్ పండగ కొరకు సిద్ధపడుతున్నాం. ఈ తరుణంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు మనలను శుద్ధీకరించడానికి, మన పాపముల నుంచి మనల్ని విడిపించి నూతనమైన వ్యక్తులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో జీవించాలని నేను కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు చదవబడినటువంటి ప్రారంభ గీతంలో కూడా వచనాలు పొందుపరచబడ్డాయి. ఆనందించుడి, నీవు అనుభవించగలుగుతావు. అక్కడ దేవుడు
మీదకును అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దేవా